ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి, నా దేవ, నా ప్రభువా, ఈ వాక్య ధ్యానంలో నీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నటకు నాయన నీ కృప మాకు దయచేయమయ్యా. నీ తోడ్పాటును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, వాక్యంలో ఉన్నటువంటి ప్రభా విషయాలను తండ్రి నాయన అర్థము చేసుకునేటువంటి జ్ఞానమును, ఆ కనువిప్పును తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా వాక్యంలో ఉన్న విషయాలను మేము తెలుసుకొని దాని ప్రకారం నడుచుకున్నట్టు వలన నా తండ్రి ఇహలోకమందును పరలోకమందును నా తండ్రి నాయన నీకు ఇష్టలుగా బ్రతుకుటకు నాయన నీ కృప మాకుంటుంది గనక నాయన తండ్రి వాక్యాన్ని సరంగా అర్థం చేసుకుని నా తండ్రి దాని ప్రకారం నడుచుకునే మనస్సు మా అందరికీ మీరు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ రోజున మరి మన యొక్క వాక్య భాగమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనం వాక్య భాగమును మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్య ధ్యానములో మీ అందరికీ నా విన్నపం ఏమనగా, మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరుచుకొని ఈ వాక్యాన్ని మీరు కూడా ధ్యానిస్తూ వింటే అది మీకు ఎంతో మేలు గనక మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ యొక్క బైబిల్ గ్రంథాలను తెరిచి మీరు కూడా వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మరి తెలియజేస్తున్నాను. ఇక్కడ చూద్దామండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయనను అడిగాను. ఈ యొక్క వాక్య భాగము లేదంటే ఈ యొక్క సందర్భము, ఇది జరిగినటువంటి ఈ విషయము మరి మార్కు సువార్త మరియు లూకా సువార్తలో కూడా వ్రాయబడి ఉన్నది. ఈ 3 సువార్తలను చదివి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇతడు ఒక ధనవంతుడైనటువంటి వాడు, చాలా మిగుల ఆస్తి కలిగినటువంటి వాడు. అంతేకాదు ఇతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద పొజిషన్ కలిగిన వ్యక్తి, యవనుడైనటువంటి వాడు. అతడు యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నను వేస్తూ ఉన్నాడు. నిజముగా యవన కాలములో ఇటువంటి ఆలోచనలు చాలా అరుదుగా వస్తాయండి యవనులకు. అయితే ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అతనికి యవన కాలములోనే మరి నిత్య జీవము గురించి ఒక ఆశ అతనికి కలిగి ఉన్నది. చాలా మంచిది. ఎవరి యొద్దకు రావాలో, ఎవరు ఆ నిత్య జీవమునకు మార్గమో, ఎవరి ద్వారా ఆ నిత్య జీవములో ప్రవేశించాలో అతని యొద్దకే, అనగా యేసు ప్రభుల వారి యొద్దకే కరెక్ట్గా వచ్చారు. చాలామంది రకరకాలైనటువంటి విషయాలలో, పనులలో వెళ్ళవలసినటువంటి వారి దగ్గరికి వెళ్లకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొద్ద నుండి వారికి కావాల్సింది కోరుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవితాలలో ఆశీర్వాదాలు కావాలంటే, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి ఆ యొక్క పరలోకపు తండ్రి వద్దకు రావాలి. కానీ చాలామంది ఎవరి దగ్గరకోనో వెళితే మాకు ఇది వస్తుంది, ఇంకెవరి దగ్గరకో వెళుతుంది ఇది వస్తుంది, లేదంటే ఒక కొండకు వెళితే నాకు దీవెన వస్తుంది, లేదంటే ఒక చెట్టుకి ఒక తాడు కడితే నా కొడుకుకు ఉద్యోగం వస్తుంది, లేదంటే ఇంకో చోటకి వెళితే నా బిడ్డలకి మరి వివాహం అవుతుంది, వారికి బిడ్డలు కలుగుతారు, సంతానము ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి చాలామంది వారి వలనే వారికి ఆశీర్వాదం వస్తుందని రకరకాలైన మార్గాలను ఎంచుకునేటువంటి వారు ఉన్నారు. అయితే ఇతడు దేవుని యొక్క వాక్యమును అనుసరించేవాడుగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకనగా తర్వాత యేసు ప్రభుల వారు ఈ యొక్క వ్యక్తి యొక్క సంభాషణలో మనకు అర్థమవుతుంది. మరి ఏమనగా, ఇతడు దేవునిని నమ్ముకున్నటువంటి వాడు, యేసు ప్రభుల వారిని దేవుని కుమారుడిగా ఇతను ఐడెంటిఫై చేశాడు. మంచి మాటను ప్రశ్న వేస్తున్నాడు. నిత్య రాజ్యమునకు నేను వారసులు అవ్వాలంటే నేనేమి చెయ్యాలి? ఇక్కడ వారసత్వము అడుగుతూ ఉన్నాడు అని అంటే, అతని యొక్క మనస్సు లేదంటే అతని యొక్క జీవిత విధానం యొక్క ప్రభావం కనపడుతూ ఉన్నది అక్కడ. ఎందుకనగా వారసత్వం ఇతను కోరుకుంటున్నాడు. ఆ నిత్య జీవమునకు నేను వారసుడు అవ్వాలంటే, మరి లేదంటే నిత్య జీవము నేను పొందుకోవాలంటే, మరి అంతకుముందు రాసినటువంటి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో, లూకా సువార్త 18వ అధ్యాయము
మరి 15వ వచనములో కూడా నేను నిత్య రాజ్యమునకు వారసులు అవ్వాలనేటువంటి మాటను యేసు ప్రభులు వారిని అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, అప్పుడు ఈ ప్రశ్న ఆ వ్యక్తి యేసు ప్రభులు వారిని అడిగినప్పుడు యేసు ప్రభులు వారు ఇస్తున్న సమాధానం మనం ఇక్కడ చూద్దామండి. అందుకు ఆయన మంచి కార్యములను గూర్చి నిత్య జీవం పొందుటకు నేను ఏమి మంచి కార్యములు చెయ్యాలి అనే అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇక్కడ చూడండి, మనము ఈ ప్రశ్న ద్వారా మనం అందరము తెలుసుకోవాల్సింది ఏమిటనగా, నిత్య రాజ్యములోని మనం ప్రవేశించాలంటే, నిత్యము ఆయన యొద్ద జీవించాలంటే, ఆ పరలోకమును మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద కార్యాలు చేయాలి. తప్పనిసరిగా ఈ భూమి మీద కార్యాలు చేయాలి. కనుక నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏమి కార్యాలు నేను చెయ్యాలనేటువంటి అద్భుతమైన ప్రశ్న అండి ఇది. నిజముగా ఏమి కార్యాలు నేను చెయ్యాలని ఈ యొక్క యవనుడు యేసు ప్రభుల వారిని అడుగుతూ ఉన్నప్పుడు, అందుకు ఆయన మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశించ గోరినెడలా ఆజ్ఞలను గైకొనుమని యేసు ప్రభుల వారు ఆ వ్యక్తికి తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిత్య రాజ్యమునకు నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలను పాటించాలి అని అన్నప్పుడు అతడు ఏం చెప్పాడు? ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా, ఏ ఆజ్ఞలు అనేటువంటి ప్రశ్న ఇతను వేసాడంటేనే ఇతని యొక్క పరిస్థితి మనకు అర్థమవుతూ ఉన్నది. ఏ ఆజ్ఞలను పాటించాలి? ఏ ఆజ్ఞలను పాటిస్తే నేను నిత్యరాజ్యమునకు వెళ్ళగలను, నిత్యరాజ్యములో నేను ప్రవేశించగలను? ఏ ఆజ్ఞలు అని అన్నప్పుడు యేసు ప్రభులు వారు అద్భుత రీతిగా ఆ యొక్క ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనునవి అని దాదాపు అన్ని ఆజ్ఞలు. అంటే ఒక మనుష్యులు చేయవలసినటువంటి పనులు, మన చుట్టూ ఉన్నటువంటి వారికి, మన సంఘములో ఉన్నటువంటి వారికి, లేదంటే మన బంధువులకు, మన స్నేహితులకు, సమాజములో నివసించుతున్నటువంటి ఈ ప్రజలందరికీ కూడా చేయవలసినటువంటి ఆజ్ఞలను దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాక్యములో చూస్తూ ఉన్నాం. అందుకని చూడండి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి, అంతేకాదు సన్మానించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, మరియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అనునవి అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇక నాకేంటి కొద్దువ, ఇవన్నీ నేను చేస్తున్నాను. ఇంకొక మరి సువార్తలలో మన మార్కులు కానీ లోకాల్లో కానీ చూస్తే నేను చిన్నతనము నుంచే ఈ యొక్క ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను అనేటువంటి మాటను చెప్తాడు. ఇవన్నీ నేను అనుకరిస్తూ ఉన్నాను అని ఈ యొక్క యేసు ప్రభుల వారికి ఈ యొక్క యవనుడు చెప్తూ ఉన్నప్పుడు, ఒకటి నీకు కొదువుగా ఉన్నది, అయితే మంచిదే, అవన్నీ పాటిస్తున్నావు, బాగానే ఉంది, అయితే ఒక్కటి నీకు కొదువుగా ఉన్నది. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల. పరిపూర్ణత అని అంటే ఇక్కడ యేసు ప్రభులు వారు చెప్పినటువంటి అర్థం ఏమనగా, నీవు పరలోక రాజ్యములోనికి, ఆ నిత్య రాజ్యములోనికి ప్రవేశించడానికి పరిపూర్ణమైనటువంటి ప్రవేశము అనగా ఎక్కడ కూడా కొదువు లేనటువంటి, అంటే నిత్య రాజ్యమునకు వెళ్ళుటకు కావలసినవన్నీ కూడా పరిపూర్ణత అంటే 100% అని అర్థం, ఎక్కడ లోటు లేకుండా అనేటువంటి అర్థము. అయితే పరిపూర్ణుడగుటకు ఈ మాటను దేవుడు ఎందుకు చెప్పి ఉన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకునవచ్చు ముందు. అందుకు యేసు, నీవు పరిపూర్ణగుటకు నువ్వు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. నేను అంతకుముందు చెప్పాను మీకు, ఈ వ్యక్తి చాలా ధనవంతుడైనటువంటి, చాలా ధనమును కూర్చుకున్నటువంటి వాడు, చాలా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి.
అయితే చూడండి ఇక్కడ, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నాడు. నువ్వు పరిపూర్ణత కోరుకుంటున్నావు కదా, ఆ పరిపూర్ణత నువ్వు పొందుకోవాలంటే, అంటే ఇక్కడ ఈ యవనుడు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడని చెప్తున్నాడు, కానీ ఇక్కడ పరిపూర్ణత ఇతనిలో లేదు అనేటువంటిది యేసు ప్రభుల వారికి అర్థమయ్యి, నీవు గనక ఆ పరిపూర్ణత కోరుకునేలా నువ్వు ఒక పని చేయాలి. అదేమనగా, నీకున్నటువంటి నీ ఆస్తి అంతయు ముందు అమ్మేయాలి. రెండోది ఏం చేయమంటున్నాడు? నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అన్నాడు. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పరలోకమందు నీకు ధనము కలుగును. ఎందుకనగా ఈ వ్యక్తికి పరలోకములో ధనము లేదంటే. ఈ మాటను బట్టి మనమందరము కూడా ఒక ఆలోచించుకోవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, పరలోకములో మనకి ధనం ఉన్నదా లేదా? పరలోకములో ధనం అంటే మనం వాడేటువంటి 500 రూపాయల కాగితాలు కాదండి, ఆ ధనము కాదు, ఆ ఆస్తి గురించి కాదు ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నది. ఇతనికి ఏమో భూ సంబంధమైనటువంటి ఆ ధనము ఇతనికి చాలా ఉన్నది గనక అది నీవు అమ్మాలి. అంతేకాదు అమ్మేసేసుకొని నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్లోనో లేదంటే ఇంకోటి చేయడం కాదు, అది నువ్వు బీదలకేమో. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఇంకొక మాట, చాలా విలువైన మాట, చాలా అవసరమైనటువంటి మాట చెప్తున్నారు. అవన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చేసేసి నువ్వు మామూలుగా నా దగ్గరకు వచ్చేసి నన్ను వెంబడించు. యేసు ప్రభుల వారిని వెంబడించడం అంటే మామూలు విషయం కాదండి. సమస్తాన్ని త్యాగం చేయాలి, సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఈ భూలోక సంబంధమైనటువంటి వాటిని అన్నిటి మీద మరి మనకి ఏహమైనటువంటి భావం రావాలి. అవన్నీ చేసి నువ్వు నన్ను వెంబడించమని చెప్పి యేసు ప్రభులు వారు చెప్పినప్పుడు ఆ యవనుడు ఏం చేశాడండి? అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. వ్యసనపడుచు వెళ్ళిపోయానంటే అర్థం ఏంటంటే, కోపంతో, చిరాకుతో, ఫ్రస్ట్రేషన్తో, ఇష్టము లేనటువంటి మాట, ఎన్ని కలగలుపుతో వ్యసనము అనేటువంటి మాటని ఇక్కడ మత్తయి సువార్తలో ఈ యొక్క భక్తుడు మరి తెలియజేస్తున్నాడు. వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కోపముతో, బాధతో, చిరాకు, ఇవన్నీ కలగలిపినటువంటి మాటే వ్యసనం అనేటువంటి మాట. దానితో వెళ్ళిపోయాడు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇతను రావడానికైతే కరెక్ట్ ప్రశ్నతో వచ్చాడు. ఒక ఆశను తను కలిగి ఉన్నాడు. మేబీ అతడు డబ్బులు సంపాదించి మిగులు ఆస్తి గలవాడయ్యాడు. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత మరి నేను నిత్య జీవమునకు వెళతానా లేదా, ఇంకా ఏమన్నా నాలో కొదువుగున్నదా అనేటువంటి ఆలోచనతో అయితే వచ్చాడు. కానీ ఏం పోగొట్టుకున్నాడండి? నిత్య రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు. నిత్య రాజ్యం మీద ఆశ ఉన్నది, కానీ అతడు యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాటలను గాయకొనుట అతనికి ఇష్టం లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ వాక్యాన్ని బట్టి మనం లోతైనటువంటి అర్థాల్లోనికి వెళుతున్నాం. దేవుని బిడ్డలారు జాగ్రత్తగా వినండి. మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇతడికి డబ్బు మీద ఆశ ఇంకా పోగొట్టుకోలేదు. డబ్బు మీద ఆశ అతనికి తీవ్రముగా ఉన్నది. ఇక్కడ చూద్దామండి, యేసు ప్రభులు వారు నువ్వు ఏ ఆజ్ఞలు నేను పాటించాలని అన్నప్పుడు ఏమన్నారు? ఈ యొక్క మనతో పాటు ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి మనుషులకి నువ్వేం చేయాలో చెబుతూ లాస్ట్లో ఏమన్నారండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని, మిగులు ఆస్తిని సంపాదించావు, వాటిని నీ కొరకు ఖర్చు పెట్టుకుంటున్నావు. మేబీ ఇతనికి ఒకవేళ పెళ్ళయిందో లేదో మనకు తెలియదు, కానీ ఇతనికి పెళ్ళయి ఉంటే వాళ్ళ కుటుంబానికి, బిడ్డలకే ఖర్చు పెడుతున్నాడు. కానీ బీదలైనటువంటి వారికి కానీ లేదంటే అవసరతలో ఉన్నటువంటి వారికి మాత్రము ఈ యొక్క ధనం ఏమాత్రం ఇవ్వటము లేదు. దాన్ని బట్టి అర్థం ఏమవుతున్నదంటే, అతడు ఆ యొక్క డబ్బు మీద విపరీతమైనటువంటి ఆశను, ప్రేమను కలిగి ఉన్నాడు.
ఈ లోకములో అతనికి ఆస్తి చాలా ఉన్నది, మిగులు ఆస్తి గలవాడని వాక్యము చెబుతూ ఉన్నది. ఈ లోకములో అతనికి చాలా ఆస్తి ఉన్నది, కానీ ఏమి లాభం? పరలోకములో అతడి యొక్క స్థానము కడుదీన స్థితిలో ఉన్నట్టే లెక్క దేవుని బిడ్డలారా. అందుకనే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభులు వారు ఏం చెప్పారండి? ఈ భూమి మీద నువ్వు ధనము కూర్చుకొనవద్దు. అర్థం చేసుకుందాం వాక్యాన్ని, కూర్చుకొనవద్దు. చాలామందికి ఏంటంటే ఈ వ్యాపారం తర్వాత ఇంకొక వ్యాపారం, ఇది స్థలం అయిపోయిన తర్వాత ఆ స్థలం, లేదంటే ఈ డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు, ఈ నగలు అయిపోయిన తర్వాత ఈ నగలు, ఇదే ఉంటుంది చాలామందికి జీవితం. అంతేకాని నా యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, నేను సువార్త ప్రకటించడానికి నా యొక్క ధనాన్ని నేను ఎంత వెచ్చిస్తూ ఉన్నాను, ఎంతమందికి నేను సేవకులకు నేను ఇస్తూ ఉన్నాను, ఎన్ని మంచి కార్యములు లేదనగా దేవుని సేవా కార్యక్రమాల విషయములలో నేను ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను అనేటువంటిది మాత్రం చాలామందికి ఉండదండి. అందుకనే ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట ఏమనగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ యొక్క భూమి మీద నీవు ధనము కూర్చుకొనవద్దు. ఎందుకనగా ఆ కూర్చుకున్నటువంటి ధనము ఇక్కడే నువ్వు విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. పరలోకములో ధనము కూర్చుకో అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకములో మనం ఉన్నప్పుడు దేవుని సేవా కార్యక్రమాలు చేయాలి, సువార్త ప్రకటించడానికి మనం ప్రయత్నం చేయాలి, సువార్త ప్రకటించడానికి ధనము వెచ్చించాలి, మందిరాలు కట్టడానికి ధనము వెచ్చించాలి, సేవకులను పోషించడానికి ధనం వెచ్చించాలి. అవే పరలోక ధనం అంటే దేవుని బిడ్డలారా. అదే పరలోక ధనం అని అంటే నీ లోకములో నీకు చాలా ఉండొచ్చు, 2 ఇళ్ళు ఉండొచ్చు, 2 కార్లు ఉండొచ్చు, 2 స్థలాలు ఉండొచ్చు, కొంత బంగారం ఉండొచ్చు. కానీ పరలోకములో పేదవాడిగా నీవు కానీ నేను కానీ ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట అనంగానే వ్యసనపడి వెళ్ళిపోయాడు. రావడానికి బాగా వచ్చాడు, చక్కటి ప్రశ్న వేశాడు, చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఏమి లాభం? నిత్య జీవాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోయాడు వ్యసనపడుచు. నేను అనుకోవడం అండి, ఈయన ఆజ్ఞలను పాటిస్తున్నాడని చెప్పాడు కానీ ఇతను అంతగా పాటించట్లేదనే మరి అర్థం చేసుకోవాలి. ఎందుకనగా దానిలో నిన్ను వలె నేను పొరుగువాన్ని ప్రేమించుము అని అన్నప్పుడు మరి ఇతరుల గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నటువంటి ఇతను ఏ రీతిగా ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తున్నట్టు లెక్కండి, ఏ విధముగా ఆ ఆజ్ఞను ఆయన అవలంబిస్తున్నట్టు లెక్క. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభుల వారు ఏమన్నారండి? నీ యొక్క ఆస్తిని అమ్మాలి, తర్వాత బీదలకు ఇమ్మనాలి. బీదలకు ఇచ్చేస్తే పరలోకములో మనము ధనాన్ని మరి సమకూర్చుకున్నట్లేనని లెక్క. బీదలకు ఇస్తే సరిపోతుందా? ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకుందాం దేవుని బిడ్డలారా. బీదలకు అంటే అర్థం ఏంటంటే సువార్త తెలియనటువంటి వారికి, సువార్త తెలియనటువంటి వారికి నీ యొక్క ఆస్తి కానీ లేదంటే నీ యొక్క ధనము కానీ వెచ్చించాలి. సువార్త సరిగ్గా తెలియనటువంటి వారు బీదలు. దానిని అర్థం ఏంటంటే వారే బీదలు, ఆత్మీయముగా బీదలు, వాక్య జ్ఞానం విషయములో బీదతనము కలిగినటువంటి వారు. దానికి నిదర్శనముగా ఒక వాక్యాన్ని మీకు తెలియజేయను బిడ్డారా. లూకాసు సువార్తకు వెళదాం ఒక్కసారి. లూకాసు సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభుల వారు ఆ యొక్క సినగోగు అనగా యూదుల ప్రార్థనా స్థలానికి విశ్రాంతి దినమున అనగా పరిశుద్ధ దినాన వెళ్ళినప్పుడు ఆయన చేతికి యెషయా బుక్కు ఇవ్వబడినది. ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చదువుతూ ఉన్నప్పుడు, ఇక్కడ ఇది యెషయా గ్రంథంలో కూడా రాయబడినదండి, మరలా లూకాసు సువార్తలో మరలా ప్రస్తావించబడినది. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారండి? ఆ యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. లూకాసు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభువుని ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను.
ఇక్కడ ఆయన నన్ను అభిషేకించినటువంటి మాటకు అర్థమేమనగా దేవుని బిడ్డారా, తండ్రియు పరిశుద్ధాత్ముడు కలిసి యేసు ప్రభుల వారిని అభిషేకించి ఈ లోకానికి పంపించి ఉన్నారు. దేమనగా బీదలకు సువార్త ప్రకటించుటకు. అదే విధముగా యేసు ప్రభులు వారు కూడా ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించారు. అనేక ఉపమానాలు తెలియజేశారు. ఏ విధముగా ఉండాలో చెప్పారు, ఏ విధముగా ఉండకూడదో చెప్పారు. ఎన్నో స్వస్థతలను చేశారు. అనేక మందిని ఆయనే లోకరక్షకుడనియు, ఆయనే పరలోకానికి మార్గమనియు, ఆయన నామములోనే స్వస్థత ఉన్నదనియు, ఆయన నామములోనే మోక్షం ఉన్నదనియు, ఆయన నామములోనే మనకి నిత్య జీవం ఉన్నదని అటువంటి సువార్తలు విషయాలు ఎన్నో తెలియజేసి ఉన్నారు. అనగా చూడండి, ఇక్కడ మరి బీదలకు సువార్త ప్రకటించుట. బీదవాళ్లకు సువార్త ప్రకటిస్తే సరిపోతుందా అండి? మళ్ళా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, బీదలకు సువార్త అనగా ఆత్మీయముగా బీదలైనటువంటి వారు, సువార్త సరిగ్గా తెలియనటువంటి వారు, సువార్త ఎడల అవగాహన లేనటువంటి వారు. ఇది చాలామంది చాలాసార్లు మరి ఈ మాటలను తెలియజేస్తూ ఉంటారు. అదేమనగా ఆయన కూడా ఒక అవతారం అండి, యేసు ప్రభుల వారు కూడా ఒక అవతారమే, లేదంటే ఆయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడే, ఆయన కూడా మంచి దేవుడే. ఈ విధమైనటువంటి అవగాహనతో చాలామంది బీద పరిస్థితులలో ఉన్నటువంటి వారు, వారి నిమిత్తము నీ యొక్క ధనము వెచ్చించాలి. అదే పరలోకములో ఉన్నటువంటి ధనము, అదే పరలోకములోని ధనం. బీదలనగా మరొకసారి నేను తెలియజేస్తున్నాను, ఆత్మీయముగా బీదలు, సువార్త తెలియనటువంటి బీదలు, వారు బీదల కింద లెక్కండి. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఈ యవనుడు మిగులు ఆస్తి కలిగినటువంటి వాడు, కానీ నేను అనుకోవడం ఇతడు ఏమాత్రము కూడా సేవా కార్యక్రమాల విషయములలో కానీ, మందిరాలు కట్టుట విషయములలో కానీ, సువార్తను ప్రకటించుట విషయములలో కానీ ఏ మాత్రము తన యొక్క ధనమును వెచ్చించలేదు. కానీ చెప్తున్నాడు, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఏమనగా నిన్ను వలె నేను పొరుగువాన్ని. ఎక్కడ ప్రేమిస్తున్నాడు? ప్రేమించేవాడంటే సువార్త ప్రకటిస్తాడు. ప్రేమించేవాడైతే గనక యేసు ప్రభులు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే నువ్వు నరకానికి వెళతావని తెలియజేసేవాడు. అనేక మందికి వాక్యాన్ని తెలియజేసేవాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవంటే నువ్వు చీర కొని ఇవ్వడం కానీ, లేదంటే నువ్వు వండుకున్నటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ, లేదంటే నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఇవ్వడం కాదు. వారికి సువార్త ప్రకటించాలి. అది ప్రేమించటం అంటే. ఎందుకనగా యేసు ప్రభులు వారు మనల్ని అందరినీ కూడా ప్రేమించారని గనక ఆ తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమామయుడైనటువంటి ఆ ప్రేమామయుడు ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అదేమనగా ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపించి సిలువ మీద ఆయనను వేలాడదీసి ఆయన ప్రాణం అర్పించేంతగా, రక్తము కారునంతగా, శ్రమలు అనుభవించేటువంటి వాడుగా ఆయనను ఈ లోకానికి పంపించున్నారు. ప్రేమ అంటే అదే దేవుని బిడ్డలారా. మనము కూడా ఇతరులకు అదే ప్రేమను కనపరచాలి. అదేమనగా యేసు ప్రభుల వారు మన కొరకు ఈ లోకానికి వచ్చారు, మన కొరకు ఆయన సువార్తను ప్రకటించారు, మనలందరినీ కూడా స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన. అంతేకాదు ఆయన శరీరమును ఆయన రక్తాన్ని మనం తీసుకుని ఉన్నప్పుడు నిత్య రాజ్యమునకు మనం వెళతాం, పరలోక రాజ్యమునకు వెళతాం. మనందరం కూడా ఒకానొక దినమున మరణిస్తాం. ఈ లోకములో మనం సంపాదించిన ప్రతిదీ కూడా ఈ లోకములో మనం విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. పరలోకములో గనక మనం బీదలై ఉంటే, పరలోకములో గనక మనకు ధనము లేకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది మనకు అనేటువంటి సువార్తను అనేక మందికి తెలియచేయాలి. అది నిన్ను వలె నిన్ను పొరుగువాన్ని ప్రేమించటంటే మొట్టమొదటి పాయింట్గా ఇదే వస్తుంది. ఆ తర్వాతే మిగతా ఇవన్నీ కూడా. ఈ యొక్క ధనవంతుడైనటువంటి మిగుల ఆస్తి సంపాదించుకున్నాడు, కానీ పరలోక రాజ్యములో అతనికి ఒక రూపాయి కూడా లేదు. కడుబీదవాడుగా ఉన్నాడు. అంతేకాదు అతనికి డబ్బు మీద ఉన్నటువంటి ఆ వ్యామోహం ఎంత ఉన్నదంటే వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ప్రభులు వారు చెప్పినప్పటికీ కూడా మోషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నానని అంటున్నాడే కానీ
అప్పుడే యేసు ప్రభులు వారు చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి మరొక ఆజ్ఞలు, ఆయన నోటి నుండి వెలువడినటువంటి ఆజ్ఞలను ఈయన తిరస్కరించాడు. కనుకనే నిత్య రాజ్యమును పోగొట్టుకున్నాడు, నిత్య రాజ్యమును జారవిడుచుకున్నాడు డబ్బు మీద వ్యామోహముతో. ఇతని హృదయములో ఏమున్నదో యేసు ప్రభులు వారికి బాగా తెలుసండి. ఎందుకనగా హృదయాంతరంగములు ఎరిగిన దేవుడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇతనికి ఆశ అయితే ఉన్నది కానీ ఆచరణ లేదు. ఆశ అయితే ఉన్నది నిత్యరాజ్యమునకు నేను వెళ్ళాలని, అది కూడా అక్కడ కూడా ఏదైనా డబ్బులతో కొనొచ్చేమో, లేదంటే ఏదో ఒక రకంగా వెళ్ళొచ్చేమో అని వచ్చాడు. కానీ దానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులను యేసు ప్రభులు వారు తెలియజేసినప్పుడు, నీ ఆస్తిని అమ్మేసేయి, పేదలకి ఇవ్వు, తర్వాత నన్ను వెంబడించు. ఇవి నచ్చలా అతనికి, ఇది నచ్చలా. అందుకనే వెళ్ళిపోయాడు, దేవుని మాటను తిరస్కరించి వెళ్ళిపోయాడు, దేవుడిచ్చిన అటువంటి ఆజ్ఞలను తిరస్కరించాడు. మరి అటువంటి పరిస్థితులలో మనం ఎవరన్నా ఉన్నామేమో అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి. దేవుని పెట్టారా, ఎంతోమంది మన చుట్టుపక్కల బేదలు కనపడుతూ ఉన్నారు. సువార్తలో బీదలు, ఆత్మీయమైన బీదలు ఎంతోమంది ఉన్నారు. మా యొక్క వారందరికీ స్వార్థ ప్రకటించుటకు మనం ఎంత ధనమును సంపాదిస్తూ ఉన్నాం, ఎంత ధనం వెచ్చిస్తూ ఉన్నాం, ఎంత ధనమును మనం వ్యయపరుస్తూ ఉన్నాం అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అంతేకాదు, భూమి మీద నువ్వు ధనము కూర్చుకొనవద్దు, పరలోకములో నువ్వు ధనము సమకూర్చుకో అని చెప్పినటువంటి యేసు ప్రభులు వారి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోకములో మన ధనము సంపాదించుకుందాం, పరలోకములో మన ధనము సమకూర్చుకుందాం. మరి అటువంటి ఆలోచన దేవుడు మీ అందరికి ఇవ్వాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనందరం దేవుని సహాయం అడుగుదాం. యేసయ్యా, మా చుట్టుపక్కల అనేక మంది బీదలైనటువంటి వారు ఉన్నారు, సువార్త అందనటువంటి వారు ఉన్నారు, సువార్త తెలియనటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా సువార్త ప్రకటించడానికి మేము కూడా దానిలో పాలిభాగస్తులు అవ్వాలని, పరలోకములో మనందరికీ ధనము సమకూర్చబడాలనేటువంటి ఆలోచన మనం అందరం కలిగి ఉండాలని దేవుని సహాయం అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయినటువంటి దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నాయన, ఈ లోకమునకు నీ కుమారుణ్ణి పంపించిన తండ్రి, బీదలకు సువార్త ప్రకటించాలనేటువంటి నీ యొక్క ఉద్దేశము ప్రభా తండ్రి నాయన, ఎంత గొప్పది నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. మరి ఆ విధముగా మేము నా తండ్రి నాయన ఆ బీదలకు సువార్త ప్రకటించుటకు నాయన మేమందరము కూడా నా తండ్రి నాయన ఆయుత్తపరచబడుటకు, పురికొల్పబడుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క యవనుడైనటువంటి మిగులు ఆస్తి కలిగినటువంటి వ్యక్తి నాయన, ఆలోచన అయితే నిత్య రాజ్యం మీద ఉన్నది కానీ ఆచరణ పెట్టలేకపోయాడు. యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట తిరస్కరించాడు. మరి ఆ విధముగా కాక నాయన తండ్రి, నా ప్రభువా, మా ధనమును నా తండ్రి నీ సువార్త ప్రకటనకై నాయన వెచ్చించుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు నాయన, ఈ లోకములో మేము ధనము కూర్చుకొని ఆ ధనం వైపు వ్యామోహము కలిగి ఉండి ధన సంపాదనే జీవితముగా ప్రభువా మేము చేసుకొనక నాయన, పరలోకంలో కూడా మేము ధనము సంపాదించుకున్నటకు నాయన అటువంటి ఆలోచన మీరు మాకు దయచేయమని నా తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభువా నా తండ్రి నాయన ఈ రోజున నా తండ్రి మాకు వివరించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.